ఈ రోజు మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ్ గారు పుట్టినరోజు సందర్భంగా 10వ వార్డులో మన ఆర్యచిన్ని, రాము, మార్గారాము, అలాగే మన విడింద నుంచి మార్చెట్టి వెంకన్న తదితర మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే మజ్జిగి, అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మార్గాని భరతరామ్ గారు మరి రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేశారో మనందరికీ తెలుసు. అలాగే మనం ఇక్కడ నుంచున్న ఈ ఫ్లైఓవర్ ని మరి ఎంత శరవేగంతో అదొక కృషితో ఎంతో పట్టుదలతో పూర్తి చేశారు. ఆయన పూర్తి చేసిన దానికి ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు, కానీ పక్కన సైడ్ రోడ్లు కూడా వేయలేకపోతున్నారు. మరి అభివృద్ధి అంటే భరతరామ్ అంటే అభివృద్ధి విధంగా 2019 నుంచి 24 వరకు రాజమండ్రిలో కొనసాగింది. మరి ఈ రోజు ఏ విధంగా ఉందో రాజమండ్రి గట్ట చూస్తున్నాం. మనం ఎక్కడ బాగోపోయినా అక్కడికి చెకింగ్ చేస్తే కూడా మనం కనీసం కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. గోదావరి బండి కానీ ఇక్కడ కానీ అన్ని కూడా చేసినవి కావాలని మన పార్కులు పాడు చేస్తున్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, మన వై జంక్షన్ దగ్గర కానీ మన ఫౌంటైన్స్ ఉండి మనం ఏర్పాటు చేస్తాం. అప్పుడు అంత అందంగా ఆ ఫౌంటైన్స్ కూడా ఆన్ అవ్వట్లేదు. నగరాన్ని వెచ్చవిడిగా పాడు చేస్తున్నారు. మరి ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకట్టడం జనం మధ్యలో ఉంది. ఆయన జననాయకుడు. అలాంటి నాయకుడు అధికారంలో రావాలి. రాజమండ్రి ప్రజలకు ఖచ్చితంగా మళ్ళీ ఆయన చట్టసభలో పంపిస్తానని ఆశిస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, యువత పేరు చెప్తే గుర్తొచ్చే రాజమండ్రిలో ఏకైక నాయకుడు మా మార్గాని భరతరామ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా ఈ రోజున సుమారు 5,000 మందికి రస్నా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే 400 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే అదే విధంగా 300 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ప్రధాన కారకులు మా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ లో లంకలపల్లి నరసింహరావు గారు, అలాగే రస్నా డిస్ట్రిబ్యూషన్ లో మా మార్చెట్టి వెంకన్న గారు, మా మార్గాని రాము గారు, అలాగే భోజనాల డిస్ట్రిబ్యూషన్కి సహకరించిన మా కొత్త బాలమురళి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మిత్ర బృందానికి కూడా, మా 10వ వార్డు మిత్ర బృందం కానీ, వెంకన్న గారు మిత్ర బృందం కానీ సహకరించి ఇంత సహాయంగా చేసినందుకు మాకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ముఖ్యంగా తెలియజేయింది ఏంటంటే, ఈ ఫ్లైఓవర్ ప్రధాన కారణం మార్గాని భరతరామ్ గారు నిర్మించారన్న సంగతి రాష్ట్ర ప్రజలకే కాదు, ప్రపంచంలో కూడా అందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రపంచంలో అంతమంది అభిమానులు సంపాదించుకోవాలి మా భరతరామ్ గారు. ఈ రోజు 2 years కాలంలో కనీసం సైడ్ రోడ్లు వేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. ఏంట్రా చేసింది కూటమి ప్రభుత్వం అంటే శిలా పలకలు బద్దలు కట్టడం, ఈ ఫ్లెక్స్లు వేసుకోవడానికి తప్ప కనీసం ప్యాచ్ వర్క్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లే. ఎక్కడైతే ఈ బ్యూటిఫికేషన్ ఈ సైడ్ రోడ్లు వేస్తే మా మార్గాని భరతరామ్ గారికి పేరు వచ్చేద్దని ఒక దుర్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భర్త గారు వేసిన ఫ్లైఓవర్ అమ్మా అందుకే చల్లగా ఉంది, చల్ల నేనని చెప్పి డ్రింక్ తాగుతూ భోజనం చేస్తూ వాళ్ళు చెప్తున్న మా ప్రత్యర్థులే ఎవరైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు మా భర్త గారి కోసం. అయితే ఒకటి రాజమండ్రి ప్రజానీకానికి తెలియపరిచేది ఒకటే, విజ్ఞులైన వారిని ఎన్నుకుంటే డెవలప్ అనేది జరుగుద్ది. విజన్ ఉన్న నాయకుడు మా మార్గాని భరతరామ్ గారు. ఈ రోజు పక్క వాళ్ళ గురించి నేను మాట్లాడను, రాజమండ్రి ప్రజలు ఒకటి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. 2029లో అత్యధిక మెజార్టీతో మా మార్గాని భరతరామ్ గారు నెగ్గిస్తే రాజమండ్రి ఇప్పుడు కంటే బెంగళూరు మాదిరిగా చేసి డెవలప్ చేసి తీరుతారని చెప్పేసి ఆశిస్తూ మీరందరూ కూడా మా మార్గాని భరతరామ్ గారికి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే భగవంతుడు మా భరతరామ్ గారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మార్గాని భరతానికి హ్యాపీ బర్త్డే భరతనా, హ్యాపీ జై భారత్, జై భారత్, జై జగన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.